హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను దోశలలోకి కాంబినేషన్గా అయితే కారం అయితే చేస్తున్నానండి. కారం దోశ అయితే చేసుకుంటాం కదా, ఇప్పుడు ఆ కారం దోశ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. ముందుగా ఒక 6-7 లేదా ఎండుమిర్చిని అయితే తీసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఆ తర్వాత ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలని తీసుకొని ఆ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని, ఆ తర్వాత ఒక ఎల్లిపాయ కూడా ఒక గడ్డ తీసుకొని దాంట్లోకి ఆ పొట్టు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని అయితే పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి కారం అయితే ప్రిపేర్ అయిపోతుందండి దోశలలోకి. ఇక దోశ బ్యాటర్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా వీడియో తీసాను కానీ వీడియో అయితే మిస్ అయిందండి. మనకి దోశలు హోటల్ స్టైల్లో ఎర్రగా మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి అనుకుంటే మనం దోశ ఎర్రగా రావడానికి ఏమీ వేయనవసరం లేదండి. ఒక్క అన్నం వేస్తే చాలు. మనం దోశ పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు లాస్ట్లో కొద్దిగా అన్నం వేసుకొని మిక్సీ పట్టుకోండి. దోశ మొత్తం ఆ బియ్యం పప్పులోనే అన్నం కూడా కొంచెం లాస్ట్లో ఉంచుకొని వేసుకొని మిక్సీ పట్టుకుంటే దోశలు కూడా మంచిగా ఎర్రగా వస్తాయి. చాలా హోటల్ స్టైల్ లాగా చాలా బాగుంటాయి. ఇక అదేవిధంగా ఇలా చూడండి, ఇప్పుడైతే నేను దోశ వేసేసి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఆ కారం వేసుకున్న తర్వాత కూడా పైన ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆ తర్వాత కాలిన తర్వాత ఇక రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకున్నాను. ఇలా చూడండి, మనకైతే దోశ ప్రిపేర్ అయిపోయింది కదా. సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా వేసుకోండి. అలాగే ఎగ్ కారం దోశ అనేసి అయితే తింటాం కదండి బయట, సేమ్ ఇదే అండి. ఇక మనం ఈ కారం మీదనే ఎగ్ కూడా వేసుకొని ఆ ఎగ్ కూడా కొట్టి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి సేమ్ బయట తిన్న ఫీలింగే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం దోశ చేసుకున్న ఎప్పుడు కూడా సేమ్ ఇదే కారం దోశ అయితే తినాలి అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎగ్ కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఎగ్ కారం దోశ అయితే వేసుకోవచ్చు. మనకైతే దోశ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మనం పల్లీ చట్నీతో తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.